పెద్ద పెద్ద వాహనాలు నడవటం వల్ల రోడ్డంతా దెబ్బతింటుందని దుమ్ము ధూళి లేచి తాము అనారోగ్య బారిన పడుతున్నామంటూ పేర్కొంటూ లాండసాంఖ్వి గ్రామస్తులు వంతెన వద్ద ఆందోళనకు దిగారు. వెంటనే భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయాలంటూ బయట నుంచి నిరసన తెలిపారు. జైనత మండలంలోని తరోడా వంతెన కుంగిపోవడంతో వాహనాలు దారి మళ్లించారని, దాంతో లాండసాంఖ్వి భారీ వాహనాల రాకపోకలతో రోడ్డంతా గుంతలమయంగా మారటమే కాకుండా తమకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా వాపోయారు. అధికారులు, స్థానికులు, ఎమ్మెల్యే ఈ విషయంలో తమకు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. చివరకు ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని సముదాయించడంతో శాంతించి ఆందోళన విరమించారు. ఈ రోడ్డు వెలుము లేదు, ఆ పెద్ద పెద్ద వాహనాలు రావాలికి జాగా లేదు, ఈ పక్క పన్న పోవాలికి సందు లేదు. వాళ్ళు పోరాక యాక్సిడెంట్ అయ్యి జాగలేక ఇద్దరు భోగిస్తున్నాం. ఇన్నేళ్ళే కానీ ఒక్కనాడన్నా కానీ జోగిరామన్నకు ఎన్నో మట్లు ఇక్కడికి పోలేదా? ఈ రోడ్డు మీదకి వెళ్ళి పోయిండు, చూసిండు, అతనికి ఏం చెప్పబడది ఈ రోడ్డు ఏం కత్తిందో ఏం లేదని. మరి అప్పుడు పోతే పోని ఒక 4 ఏళ్ళ తర్వాత అన్నా కానీ కొంచెం రోడ్డు ఎలిమి పక్కన పొగిలి పెట్టి తవ్వి ఎలిమి వేసి చూస్తే ఏమవుతుండే? ఏమి చేయలేదు, దాన్ని పట్టించుకో మానవడలేడు. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి విన్నపించినది ఏమనగా గత 4 సంవత్సరాల క్రితం టర్నం బ్రిడ్జి కూలిపోవడం వలన ఇక్కడ నుంచి రాకపోకలు జరిపించారు. అప్పుడు మేము 4 సార్లు 5 సార్లు విన్నపం చేసినా ఇప్పుడు అయితే ప్రస్తుతానికి బండ్లను వెళ్ళనివ్వండి, మేము మీకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము 5 సార్లు 10 సార్లు 12 సార్లు కలెక్టర్ గారికి, సర్పంచ్లము, ఎంపీటీసీలము రాతపూర్వకంగా